దేవునిపై ఆధారపడకపోవటం. మనం కొన్నిసార్లు అనుకుంటాము, మన సొంత బలాన్ని మనము నమ్ముకుంటాము. ఏదైనా అయింది అంటే వెంటనే ఇది చేద్దామా, అది చేద్దామా, ఇది ఇట్లా చేసేద్దాం, అది అట్లా చేసేద్దాం అనేసి సొంత నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం. సొంత బలాన్ని నమ్ముకుంటాము. దేవుని యందు మనము ఆధారపడము. ఫస్ట్ ఏదైనా అయింది, ఏదైనా వచ్చింది, ఏదైనా ఉంది అంటే వెంటనే మనము దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి దేవుడికి చెప్పాలా, దేవా ఇది నా జీవితంలో జరుగుతుంది. నాకు సహాయం చేయి తండ్రి అని. కానీ మనం అట్లా చెయ్యము. మనకు తెలుసు అట్లా చేయాలని. అయినా గూడా మనం దేవుడి మీద ఆధారపడము. మన సొంత శక్తి మీదనే మనం ఆధారపడడం జరుగుతుంది. అట్లా చేయడం వల్ల మనము ఆత్మీయంగా గూడా బలహీనం అయిపోతాం. ఎప్పుడైతే నువ్వు నీ సొంత బలాన్ని నమ్ముకోకుండా, దేవుని యందు నీ పూర్ణ మనస్సుతోని నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, నీ జీవితంలో ప్రతిదీ కూడా అంత విజయవంతంగానే జరుగుతుంది. చూడండి వాక్య భాగం గూడా ఏం చెప్తుంది మనకి? సామెతలు 3వ అధ్యాయము. సామెతలు 3వ అధ్యాయము. 5, 6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికయుంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలం చేయును. చూడండి ఎంత చక్కగా చెప్పిండు కదా ఇక్కడ. మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోవద్దు. మనం అనుకుంటాము, ఇది ఎంత పని నేను ఈజీగా హ్యాండిల్ చేసేస్తా. ఇదంతా నేను సార్ట్ ఔట్ చేసేస్తా. అట్లా అనుకుంటాం. మన సొంత తెలివితో, మన సొంత బలంతో, మన సొంత బుద్ధితో ఆలోచించి మనం అట్లా అనుకుంటాం. కానీ నువ్వు చేయగలిగినా సరే, మన సొంత బుద్ధిని మనం ఆధారం చేసుకోకుండా, మన పూర్ణ హృదయంతో, ఇక్కడ స్పెసిఫిక్‌గా చెప్తా ఉన్నాడు. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాల. ఎప్పుడైతే మన పూర్ణ హృదయంతో దేవుని యందు మనం నమ్మిక ఉంచుతామో, అప్పుడు మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంకు ఒప్పుకున్నప్పుడు మన త్రోవలను ఆయన సరాలం చేస్తాడంట. అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ త్రోవని ఆయన సరాలం చేస్తాడంట.